హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిష్ వరల్డ్. మా పిల్లల స్కూల్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట. పాపకు కాదు, పేరెంట్స్కే ఇచ్చారు. పర్టికులర్గా పేరెంట్స్ని పిలిచి ఇది చేసుకొని రండి అని చెప్పారనమాట. సో మాకు వచ్చిన థీమ్ ఏంటి అంటే వన మహోత్సవం థీమ్. సో దానికోసం వాళ్ళ డాడీ చార్ట్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. వాళ్ళు చెప్పారు, బయట గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని ప్లాన్స్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటిని ప్రింట్ తీసి పేస్ట్ చేసేయండి, చార్ట్లో సరిపోతుంది అన్నారు. బట్ అది అంత ఎఫెక్టివ్గా అనిపించదు అని అనిపించింది వాళ్ళ డాడీకి. సో తను నేనే డ్రా చేస్తాను అని డ్రా చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇది సాటర్డే నైట్ స్టార్ట్ చేసాము, బికాజ్ మండే సబ్మిట్ చేసేయాలి, అందుకని సాటర్డే నైట్ స్టార్ట్ చేసాము. తను వర్క్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా దీంట్లో నా హ్యాండ్ ఏమీ ఉండదు, ఎందుకంటే నేను నాకు అస్సలే బొమ్మలు అస్సలు రావు అనమాట. నేను బొమ్మలు వేసింది ఎప్పుడో నా 10th స్టాండర్డ్లో అనమాట. ఇక నేను టైం చూపించాను కదా, 8:44 అయ్యింది మేము స్టార్ట్ చేసినప్పుడు. సో ఎప్పుడు అయిపోతుంది అనేది చూద్దాము. అండ్ నాకైతే అస్సలే బొమ్మలు రావు. నేను మ్యాథ్స్ స్టూడెంట్ని, సైన్స్ స్టూడెంట్ ఏం కాదు మనం. సో మనకు బొమ్మలు రావడానికి ఇక్కడ నేను బాక్స్ చూపిస్తున్నాను కదా, ఈ బాక్స్ చాలా అంటే చూడగానే కూడా స్కూల్ డేసే గుర్తొచ్చాయి. బికాస్ నేను కాలేజ్లో అంత పెద్ద ఎక్కువగా వాడింది ఏమీ లేదు ఆ బాక్స్ని. స్కూల్లో అయితే చాలా వేసాము కదా. దాంట్లో ఒకటి చిన్న నేను చూపించాను, స్టీల్ పిన్ లాగా ఏదో వచ్చింది. దాన్ని ఎందుకు యూజ్ చేసామనే విషయం నేను మర్చిపోయాను అనమాట. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మా హస్బెండ్ అయితే ఇక్కడ కుస్తీలు పడుతున్నారు. నేను యాక్చువల్గా ఎలా వచ్చినా పర్లేదులే, లైట్ తీసుకో, ఫాస్ట్గా వేసేస్తే టైం అయిపోతుంది అని చెప్తాను. లేదు, తను ఇలానే రావాలి అని తను ఏదో చేస్తున్నారు. నేను కొంచెం సేపే ఉన్నాను అనమాట, తర్వాత నేను వెళ్ళిపోయాను. అసలు ఇంకా నాకు అంత ఓపిక లేదు. అందులోనూ మనకి రాని వర్క్ అంటే యాజ్ యూజువల్ మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా, అది యాక్చువల్గా. సో మీరు డయాగ్రామ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉంటే కనుక చెప్పండి. అండ్ ఎలా ఉందో లాస్ట్కి కంపల్సరీ కామెంట్ చేయండి. తనే ఇక్కడ ఏదో చేస్తున్నారు, కొమ్మలు అవి కూడా తను ఒకలా అనుకుంటారు కదా, అలానే రావాలి. సో అది కొంచెం అటు హెచ్చు తగ్గులు ఉండకూడదు, ఎగ్జాక్ట్లీ అలానే ఉండాలన్నమాట. సో అదే తను అక్కడ చేస్తున్నారు. నేను అంటున్నాను అనమాట, ఎందుకు అలానే రావాలి, ఎలా వస్తే చెట్టు కొమ్మ ఎలా అయినా ఉండొచ్చు కదా అలా అని నేను చెప్తున్నాను. లేదు, అది ఇలా ఉండాలి అలా ఉండాలని అదే తను చెప్పి వేస్తున్నారు. ఎలాగైనా ఆర్టిస్టులకి చెప్పే అంతగా ఏమంటారు, అంత నాలెడ్జ్ నాకు లేదనమాట. సో అది మొత్తానికైతే తను స్టేటస్ కూడా రాయమన్నారనమాట. సో అది తను నెక్స్ట్ డే చేశారు. సో అప్పటికే చాలా టైం అయిపోయింది అనేసి. అండ్ ఓవరాల్గా అయితే లుక్ మాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ మధ్యకాలంలో అయితే స్కూల్లో ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ చాలా ఎక్కువ అయిపోయాయి కదండి. చాలా ప్రతి చిన్నదానికి ప్రాజెక్ట్ వర్కే అంటున్నారనమాట. సో అది చాలా టఫ్ అయిపోయింది. చాలామంది పేరెంట్స్ కూడా ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉంది అని చెప్తూనే ఉంటారు, ఎవరో ఒకరు కలిసిన వాళ్ళు. అన్ని వీళ్ళ స్కూల్ అయితే చాలా కాంపిటీషన్స్ కూడా పెడుతూ ఉంటారు. సో కోకరికులం యాక్టివిటీస్ అని జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్ ఏదో ఒకటి. సో ఇక్కడ చూసారు కదా, ఫినిషింగ్ అయితే అలా వచ్చింది. ఇది నెక్స్ట్ డే రోజు, లైక్ సండే అనమాట. సారీ, సండే కాదు, నేను ఇందాక చూపించినప్పుడే సండే అయిపోయింది కదా. సో ఇది ఆ రోజే అనమాట. సో కాకపోతే ఆఫ్టర్నూన్. సో తను మార్నింగ్ అంతా రిలాక్స్ అయ్యి ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశారు. అండ్ అక్కడక్కడ బర్డ్స్ స్టిక్ చేస్తే బాగుంటుంది అనుకున్నాము. సో అవి బయట దొరుకుతాయి కదా, ఆ బర్డ్ స్టిక్కర్స్ని తీసుకొచ్చి అయితే అక్కడక్కడ స్టిక్ చేసాము. అప్పుడైతే మాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చార్ట్ కంప్లీట్గా ప్రిపేర్ అయిన తర్వాత ఇట్లా ధర్మాకోల్ని తీసుకొని వచ్చి, సో అది మేము అనుకున్నంత లెంత్ రాలేదు ధర్మాకోల్. సో మళ్ళీ దాన్ని కట్ చేసి ఫినిష్ చేసేసరికి ఆ రోజు నైట్ అయిపోయింది అనమాట. సో ఇదండి ఈ వీడియో, ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై